హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి టెడ్డీ బర్త్డేకి నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 2 అనమాట. ఇది ఇంకా ఆ రోజు ఎర్లీగా లేసాము, తొందరగా రెడీ అయిపోయాము. సరే కిందకి వెళ్దాము, బయలుదేరేస్తున్నాము ఊరికి అని చెప్పేసి వెళ్తే ఇంకా ఆంటీ లేలేదు. సరే డిస్టర్బ్ చేయడం ఎందుకు, మోహన లేసి ఉంటుందేమో అని చూస్తా వెళ్తున్నాను. మోహన కూడా లేదు, మంచి నిద్రలో ఉంది. మోహన ఆఫీస్ గారు ఇద్దరు. ఇంకా మా కుమార్ అయితే పొద్దున్న 4కి లేచేస్తూ ఉంటాడు, వెళ్ళిపోయాడు కూడా లేదు. ఇంకా తర్వాత లేపాను ఆంటీని మోహనాన్ని ఇద్దరిని. ఇంకా సరే అనేసి బయలుదేరేస్తున్నాము. టీ అయినా తాగేసి వెళ్దు వండు అని చెప్పేసి చాలా బలవంతం చేసింది. సరే బాయ్ బాబే, బాయ్ మాట్లాడి బాయ్ హ్యాపీ వెళ్ళొస్తాం కుమార్. అమ్మా సరేమ్మా. సో అలా టీ కూడా తాగలేదు, బయలుదేరేసాం. ఇంకా ఎప్పుడు నేను ఊరు నుండి ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉంటాను కదా, వెజిటేబుల్స్ అలాంటివి. కానీ ఈసారి ఒకటి తెచ్చుకున్నాను. అదేంటో చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. చూస్తూ ఉన్నది వ్లాగ్. ఒకవేళ మీరు గెస్ట్ చేయగలిగారు అంటే మాత్రం కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి నేనేం తీసుకెళ్ళి ఉంటాను ఊరికి అనేది. ఇంకా మీకు అక్కడ కనిపిస్తూ ఉందా, అదే వకులమాత టెంపుల్ అనమాట, అక్కడ అమ్మవారి టెంపుల్. దానికి మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అసలు తెలియడమే లేదు. వెళ్ళాలి అనుకుంటున్నాం. టెడ్డీ బర్త్డేకి ఎలాగైనా వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. కొన్ని ఏమంటే అనుకున్న వెంటనే జరిగిపోతాయి, కొన్ని ఏమంటే జరగవు. అవి జరగాలి అనుకున్నప్పుడే జరుగుతాయి, మెయిన్గా టెంపుల్స్ విషయంలో అలా. ఇంకా నందిలో ఆగాము బ్రేక్ఫాస్ట్ తిందాము అనేసి. నేను దోశ హ్యాపీ ఇడ్లీ తెప్పించుకున్నాను. టెడ్డీ కూడా దోశనే అనుకుంటాను, గుర్తులేదు, చూపించలేదు మీకు అక్కడ నేను. ఇంకా అలా వెళ్తా ఉంటే వినాయకుడిని తీసుకెళ్తారు కదా, ఇంకా వినాయక చవితి వస్తూ ఉంది. సో అక్కడ చూసారా, ఆ వినాయకుడు భలే అనిపించింది. పంచ కట్టి, అది కలర్ఫుల్ పంచ భలే ఉన్నింది. అది పెద్దది, అంత చిన్న ఆటోలో తీసుకెళ్తున్నారే అని చూసుకుంటూ వెళ్తున్నాము. మీరందరూ వినాయక చవితి చాలా బాగా చేసుకొని ఉంటారు కదా, మేము కూడా చాలా బాగా చేసుకున్నాం. కాకపోతే ఏమంటే నాకు డిలే అయిపోయింది వినాయక చవితి వ్లాగ్. ఎలా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అనేసి అది వ్లాగ్ పెట్టాను, దాని తర్వాత టెడ్డీ బర్త్డే వచ్చేసింది మధ్యలో. సో అది పెట్టేసేసరికి ఇంకా ఇది డిలే అయిపోయింది. ఇంకా జస్ట్ నిన్ననే అనమాట మా అపార్ట్మెంట్లో నిమజ్జనం జరిగింది, చాలా బాగా జరిగింది, ఎంతో బాగుందో. ఇంకా చిన్న షార్ట్ రీల్ పెట్టాను, మీరు చూసారో లేదో మరి. ఇంకా మొన్న పెట్టిన వ్లాగ్ గురించి వచ్చాము అంటే ఫస్ట్ కామెంట్ ఏముందంటే, ఆశా నీకు హెల్త్ బాగాలేదా, వాయిస్ చేంజ్ అయిపోయింది అని పెట్టారు. నేను హెల్తీగానే ఉన్నాను, నా వాయిస్ చేంజ్ అయినట్టే నాకు కూడా అనిపించింది ఎక్కడో. కాకపోతే ఎలా ఎందుకు అంటే, నాకు నైట్స్ నేను నార్మల్గా నైట్ అయినా ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా కుదిరితే అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. అలాంటిది ఆ రోజు ఏమంటే నేను ఎర్లీ మార్నింగ్ లేసి అదే పనిగా ఇచ్చానమాట వాయిస్ ఓవర్. అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తే మన గొంతు వేరేగా ఉంటుంది కదా, సో అలా చేంజ్గా అనిపించింది మీకు నా వాయిస్. అంతే, నేను నార్మల్గానే ఉన్నాను. ఇంకా ఈ వ్లాగ్ వాయిస్ కూడా మీకు డిఫరెంట్గానే అనిపిస్తుంది, ఎందుకంటే మార్నింగే లేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు ఏమంటే హాలిడే కదా వీళ్ళకి, మీలాది నబీ అనేసి, అందుకనేసి ఇంకా నైట్ కుదరలేదు, నిమజ్జనంకి వెళ్ళాను. సో అలా ఇక్కడ ఇప్పుడు చేసుకుంటున్నాను వాయిస్ ఓవర్ నేను. ఇంకా ఇంటికి చాలా తొందరగా వచ్చేసిన వెంటనే సుదర్శన్ ఆఫీస్ కనెక్ట్ అయిపోయాడు. టెడ్డీ ఏమంటే వాడి గిఫ్ట్స్ అన్ని చూసుకోవడంలో ఉన్నాడు, అవి చూసుకోవడము, అవి వేసుకోవడము, అబ్బాబ్బా ఎందుకులేండి హ్యాపీగా అవే చూసుకుంటా ఉంది. ఇంకా సెకండ్ పుట్టిన వాళ్ళు ఉంటారే, ఫస్ట్ పుట్టిన వాళ్ళకి వస్తాయి గిఫ్ట్స్, వాటిని వీళ్ళు భలే యూజ్ చేసుకుంటుంటారు. మనము చేసేది వెంటనే హ్యాండ్స్ రేస్ చేయాలి, కానీ కార్ట్వీల్ నుంచే డైరెక్ట్ గా చేసేది తెలుసా చూడు. ఇట్లా కార్ట్వీల్ ఎక్స్పర్ట్ నేను, 1 డేలో నేర్చుకునేసా. బాబా దాని నా సాంగ్ ఏందో చినిగిపోయింది గేమా రే, కొంచెం స్టాప్ చేయపి. నాకు తెలుసు అది ఎప్పుడు, అది బాబా ఇస్తాడు నాకు తెలుసు. అమెజాన్లోనే కదా బాబా ఆర్డర్ పెట్టాడు. డౌట్ వచ్చిందా నీకు? పాపా వచ్చింది, క్యాప్ ఆర్డర్ చేశారు కదా, నువ్వు క్యాన్సిల్ చేసావు కదా. ఇంకోటి ఉంది పాపా, ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకోటి ఉంది ఏదో ఆర్డర్ చేసావు. నేను దాంతో అలాంటిదే ఇంకోటి కూడా చూసారా దానికి, అదేదో కోట్ అంట, ఆ కోట్ కూడా ఉందేమో అని క్యాన్సిల్ చేయమంటున్నాను. జరుగు అంతేనా? కార్డ్స్ చూడక, క్రెడిట్ కార్డ్
చూపిస్తారా పిరా? చూపిస్తారా? సూపర్. నా సైడ్ తిరుగు. అనకు ఇది చూపి. అమ్మా నైస్, బాగుంది కట్టెడ్డ. నీకొచ్చారా? నీకొచ్చా టెడ్డా? బాబా వాడు ఎందుకు బాబా గీరుకున్నాడు? వెనకాలంతా గుళ్ళలు వచ్చేస్తున్నాయి. నైట్ ఎక్కడ పడుకుంది? నాతో పడుకోలేదు వాడు. పాయింట్సా? అదే చేసుకుంటే మనం ఏం చీటింగ్ చేయలేము. కార్ హార్న్ సౌండ్ వచ్చిందిరా. ఏ బబ్బా లాంటి వాళ్ళకి గేమ్ మ్యాచ్ అవ్వదురా. అందరికి 1500 ఉంది వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ లో. మళ్ళీ చెప్తావా? వచ్చేసింది 1500. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ జాగ్రత్త. 5 నీ తీసుకో. 5 కౌంట్ చేయి. 3 4 5. ఓకే ఏమొచ్చింది? The angel Islington. ఓకే కొంటావు కదా అవి. ఏ కలర్ అది? బ్లూ లాస్ట్. ఎక్కడ ఉందిరా బ్లూ? ఇదా 1 2 3 4 5 అని ఉంది. ఎందుకు ఉంది అక్కడ చెప్తావా? సరే అక్కడ పెట్టేరన్న. ఇస్లింగ్టన్ చేయి. నీ డబ్బులు కార్డ్ ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది పెట్టాలి. నెక్స్ట్ మనీ ఎవరు కొనుక్కుంటారో ఉంది. ఇప్పుడు నీ మనీ ఇప్పుడు 1400 అంతేనా? 100 అది. నా ఈ ఎంత లక్కీ రా. ఓకే ఇప్పుడు ఇది పెట్టుకో. ఇప్పుడు ఆటోమేటిక్ దాంట్లో వస్తే కట్ అయిపోతుందేమో నా డబ్బులు. అంతే బాబా. యాప్కి యాడ్ అయిపోతుందేమో మనీ. కట్టేసాడు అప్పుడే హౌస్. నా హౌస్ ఉంటుంది బాబా, ఇట్లా ఉండాలి అవి. ఇప్పుడు చూడు బాబా ఎక్కడ కార్డు. ఫస్ట్ దాంట్లో రెంట్ 80 కట్టాలి బాబా. సెకండ్ దాంట్లోకి వచ్చిందంటే ఎక్కువ కొట్టారు. ఎవరైనా వాడు దానికి వచ్చారనుకో, ఇప్పుడు నేనే 5 వేసుకుని ఇక్కడికి వెళ్ళాను అనుకో, వాడిది 2 లోకి వెళ్తుంది. అవునులే అర్థం. అట్లా మోనోపోలీ అంటే గేమ్ తెలుసా మీకు? నేను ఫస్ట్ టైం వింటున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూసే కొద్దికి. ఇంకా నేను ఒకటి తెచ్చుకున్నాను ఊరు నుండి అని చెప్పాను. సో ఇదే అనమాట, దోసపిండి తెచ్చుకున్నాను. చాలా రోజుల తర్వాత దోసపిండి తెచ్చుకున్నాను. ఇంకా సుదర్శన్ గిఫ్ట్ టెడీకి బాగా నచ్చిందని తర్వాత తెలిసింది నాకు. అందుకే నాకు కొంచెం కుళ్ళుగా కోపంగా ఉంది. అవునా సుదర్శన్ అంత మంచి గిఫ్ట్ ఇచ్చాడా అన్నట్టుగా. అది చూస్తా ఉంటే నాకు కోపం వస్తూ ఉంది సుదర్శన్ గిఫ్ట్. కానీ నా గిఫ్ట్ కూడా బాగుంది కదా. అదేమంటే సుదర్శన్కి నాకు కొన్ని ఇలాంటి విషయాల్లో పోటీలుగా ఉంటాయి అనమాట. కాంపిటీషన్ పెట్టుకుంటాం, నాది నచ్చుతుంది పిల్లలకి, నీది నచ్చుతుందా అన్నట్టుగా. వీళ్ళని స్కూల్కి పంపించాను. కాకపోతే మళ్ళీ 10:30కి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాను ఇద్దరిని. ఎందుకు అంటే టెడీకి ఏమంటే ఆ బ్రేసెస్ పెట్టించాం కదా కింద అది గుచ్చుకుంటా ఉంది అనమాట. బయట వచ్చేసింది, గుచ్చుకుంటా ఉంది. సో దానివల్ల ఏమంటే హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పటికప్పుడు ఆ డాక్టర్స్ ఉండరు అనమాట, అవైలబుల్ ఉండరు. అపాయింట్మెంట్ దొరికింది ఆ రోజు నెక్స్ట్ డేకి. అందుకనేసి ఇంకా వెళ్దామనేసి వాడిని ఒక్కదాన్ని తీసుకొచ్చేస్తుంటే నన్ను కూడా తీసుకొచ్చేసి అమ్మ నేను కూడా వచ్చేస్తాను అనేసి ఏడుపు స్టార్ట్ చేసింది. సరే అనేసి ఇంకా ఇద్దరికి తీసుకొచ్చేస్తానని ముందే చెప్పాను. ఏం బెండ్ అవ్వలేదు కదా, ఇవే కాస్ట్. గ్లూ అవ్వాలి, గ్లూ ఊడిపోయింది అంతే. పడేస్తా. హ్యాండ్ బ్యాగ్ లో కింద బ్రేసెస్ వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, కొంచెం సాఫ్ట్గా ఉండేటి పని. ఎన్నిసార్లు చెప్పినా వినొద్దు. ఆ చికెన్ తింటుంది, బోన్స్ తింటుంది, అన్నీ తింటుంది, చిప్స్ తింటుంది. అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేసుకున్నారంటే వాళ్ళకు కూడా ఏం కాలేదు, ఏమి కాదు ఆశక తినొచ్చు అనేది స్టార్ట్ చేస్తుంది. కానీ పాపం ఏం కాలేదు ఈ రోజులు. కానీ ఏమంటే ఎదుగో ఆ బ్రేసెస్ది ఊడొచ్చేసాయి, తర్వాత గుచ్చుకుంటా ఉండింది. ఫస్ట్ టైం వేసుకొని వచ్చింది కింద బ్రేసెస్. అవైతే భలే నొప్పి వచ్చాయి పాపం వాడికి. ఇంకా నోరంతా పొక్కిపోయింది అనమాట. ఆ లిప్ కింద లిప్ లోపలంతా ఏమంటే అది గుచ్చుకుంటా ఉంటాయి అనమాట. వాటి వల్ల బాగా పొక్కిపోయి చాలా సఫర్ అయింది. ఏం తినలేకపోయింది, చాలా కష్టంగా ఉంది.
కానీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ బాగా అయింది. ఇంకా నాకు బజ్జీలు తినాలనిపిస్తూ ఉంటే బజ్జీలు చేసుకున్నాను, దాంతోపాటు టీ పెట్టుకున్నాను. కాకపోతే ఈసారి మిరపకాయ బజ్జీలు కాదు, పొటాటో బజ్జీస్ చేసుకున్నాను. ఇంతకుముందు నాకు పర్ఫెక్ట్గా వేయడానికి వచ్చేది కాదు, మెల్లిగా వేసి నేర్చేసుకున్నాను. అందుకని ఎప్పుడంటే అప్పుడు వేసేసుకుంటున్నాను, ఎప్పుడంటే అప్పుడు కావాలి అన్నప్పుడు అంతా వేసేసుకొని తినేస్తున్నాను. ఇంకా ఆ మిరపకాయ బజ్జీలు అంటే అదే పనిగా ఆర్డర్ చేసుకోవాలి, ఇంట్లో ఉండవు కదా. పొటాటోస్ ఆల్వేస్ ఉంటాయి ఇంట్లో, సో అందుకనేసి ఇంట్లో పొటాటోస్ ఉన్నాయి కదా, పొటాటో బజ్జీస్ అంటే చాలా ఇష్టం కదా మిరపకాయ బజ్జీల కంటే అన్నట్టుగా అది వేసుకొని తిన్నాను, చాలా బాగుండింది. ఇంకా హ్యాపీకి స్కేటింగ్ క్లాస్ అనమాట. వాడి మధ్య అంటే భలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇంతకుముందు ఏమైందంటే అంటే September 1 స్టార్ట్ అయింది కదా, ఆ ముందు చెప్పున్నాను రేపటి నుండి నెక్స్ట్ మంత్ అంటే న్యూ మంత్ వస్తుంది, నీకు వద్దు, నువ్వు స్కేటింగ్ అంటే ఎప్పుడు స్కేటింగ్ క్లాస్ వచ్చినా భలే ఏడుస్తూ వెళ్తుంటుంది. మేమేదో ఫోర్స్ చేసి పంపించినట్టు, వాడికి ఇంట్రెస్ట్ లేనట్టు అనిపిస్తూ ఉండింది. అందుకనే చెప్పాను, నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళు, లేదంటే మానిపించేస్తాను, రేపటి నుండి వెళ్ళొద్దు, రేపు ఫీ కట్టని అవసరం ఉండదు, అయిపోతుంది అని చెప్పి కొంచెం చెప్పాను అనమాట వాడికి. వాడు ఇంకా లేదు, ఒప్పుకోలేదు, అస్సలు లేదు వెళ్తానమ్మా అనింది. ఇప్పుడు అసలు కాదనకుండా వెళ్తుంది. స్టారా గబగబా తీయాలి నువ్వు. ఇది దీనికి కూడా వచ్చింది. నైస్. గుడ్ అది ఫుడ్ గుడ్. మళ్ళీ ఇది మాత్రం భలే ఉంది రా. నేనే చేసా కానీ మనమే డ్రా చేయాలి. ఇది బాబా వంట చేసేటప్పుడు, బాబా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అంటే బాబా కలర్ కూడా చేంజ్ అవుతారా? కలర్ కాదు, డ్రెస్సింగ్. ఇదేమిది? ఫ్లోచా. గబగబా. మళ్ళా ఇది వెరీ గుడ్. ఏంటో ఈ మధ్య నాకు అసలు ఓపికే ఉండట్లేదు. ఏది జరుగుతూ ఉన్నా కానీ అది గబగబా అయిపోవాలి, ఎందుకు లేట్ అవుతుంది అనేసి అనిపిస్తూ ఉంది. అన్ని సర్దుకుంటున్నారు. ఏం తెచ్చి కొట్టావు? ఇంకా హ్యాపీకి టెడ్డీ బర్త్డే పక్క రోజు స్పెషల్ అసెంబ్లీ ఉన్నింది, గుర్తుందా మీకు? నేను చెప్పున్నాను పాపం టెడ్డీ హ్యాపీ దానికి వెళ్ళాలి అనేసి ఏడుస్తా ఉన్నాను. అందుకనేసి టెడ్డీ బర్త్డే కూడా ఆ రోజే ఇక్కడే చేసేసుకుందాం బెంగళూరులో అని కూడా అడిగిందని చెప్పాను కదా. అదేమైందంటే మళ్ళీ సుదర్శన్ సార్తో ఫోన్లో మాట్లాడారనమాట. మాట్లాడితే అంటే తను అయితే చేయాలి సార్, కానీ ఇంకా మీరు ఊరికి వెళ్ళాలంటున్నారు కదా, అయితే ఇట్స్ ఓకే పర్వాలేదు అనేసి అన్నారంట. ఇంకా పర్మిషన్ తీసుకొని వెళ్ళున్నాము. కాకపోతే నేను టెడ్డీ ఏమంటే వాడికి సర్ప్రైజ్ చేద్దాము, ఎలాగైనా అయిపోయిన తర్వాత వచ్చేద్దాము, కేక్ అది తొందరగా చేపించేసుకుందాం అనుకున్నాం, కానీ అసలు కుదరలేదు అక్కడ. అలా లేట్ అయిపోయింది. ఇంకా ఇదేమంటే నేను ఈ మధ్య హెర్బల్ ప్రోడక్ట్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. మన ఫాలోవర్ తన పేరు మృదుల అనేసి. సో వాళ్ళు ఏమంటే బెంగళూరులోనే ఉంటారు, వర్తూరులో ఉంటారు. సో వాళ్ళు ఏమంటే తను నార్మల్గా ఎప్పుడైనా నేను స్టేటస్ చూస్తూ ఉంటాను కదా, స్టేటస్ అందరివి ఎలా ఉన్నాయి ఏంటి అని ఏమేమి పెట్టారని. సో అలాంటప్పుడు చూస్తూ ఉంటే ఈ డైది ఒకటి హెడ్ డైది కనిపించింది. సో నన్ను అడిగాను అనమాట, చాలా బాగుంటుంది ఆశ, యూస్ చేయండి అనేసి అన్నారు. సో అది ఇంకా నేను సుదర్శన్ అప్పుడప్పుడు హెడ్ డై వేసుకుంటాడు, ఎప్పుడైనా న్యాచురల్గా ఉండాలి బుజ్జు అంటూ ఉంటాడు. నాకు బీపీ వస్తూ ఉంటుంది, బాబా ఒక మూగుండు అలా న్యాచురల్గా వద్దు నువ్వు వేసుకో అంటూ ఉంటాను. కానీ కొన్ని పడవు మనకి కదా. మెయిన్గా ఈ హెయిర్ డైస్ ఏదంటే అది యూస్ చేస్తామంటే డార్క్ అయిపోవడం ఫేస్, లేదంటే ఇంకోటి ఏమంటారు అబ్బా ఏదో సమ్ పిగ్మెంటేషన్ వస్తుందంట, మళ్ళీ బ్లైండ్ కూడా అంటే కంటి చూపు కూడా తగ్గిపోతుందంట, అలా కూడా చెప్తా ఉంటారు. అందుకే ఏదంటే అది వాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది. సో ఈ హెర్బల్ది ట్రై చేద్దాం కదా అనేసి అన్నట్టుగా ఆర్డర్ చేశాను. అదేమంటే 1 month వరకు ఉంటుందంట, 2 days వరకు షాంపూ వేసుకోకూడదు ఆశ అని చెప్పున్నారు. ఇంకా అలాగే హెయిర్ సిరం కూడా తీసుకున్నాను అనమాట తన దగ్గరే. సుదర్శన్కి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, పల్చగా అయిపోతా ఉంది, అంటే హెరిడిటీ సుదర్శన్కి అంకుల్ లాగా తొందరగా ఊడిపోతున్నాయి హెయిర్ ఇట్లా. కానీ ఇలాంటివి ఏదైనా యూస్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది కదా అన్నట్టుగా చేస్తున్నాను. ఇంకా 2 soaps కూడా పంపించేస్తాను, ఒకటి పిగ్మెంటేషన్ కోసం అనేసి, ఇంకోటి వచ్చేసి ఉప్టన్ ఒకటి, 2 పంపించారు. పిగ్మెంటేషన్ సోప్ అయితే నేను ఒక 20 days నుండి యూస్ చేస్తున్నాను, 20-22 days అయింది. నేను అదంతా యూస్ చేసి బాగుంటేనే మీకు చెప్దాం అనేసి అనుకుని వెయిట్ చేశాను అనమాట. అది చాలా బాగుంది. పిగ్మెంటేషన్ ఒకటి యూస్, ఇంకా ఉప్టన్ది ఓపెన్ చేయలేదు. నేను టెడ్డీ మా బాత్రూంలో పెట్టుకున్నాం, సుదర్శన్ది హ్యాపీది హాల్లో బాత్రూము, మా ఇద్దరిది బెడ్రూమ్లో బాత్రూమ్ అనమాట, దాంట్లో యూస్ చేస్తున్నాము. నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా మీకు కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం తన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి తన పేజ్. ఇంకా నేనేమంటే ఒక రోజు ఫుల్గా ఒక వ్లాగ్ అంటూ అలా చేయలేదు. నేను
ఏమంటారు తిరుపతి నుండి వచ్చేసాను కదా, ఇంకా అక్కడ అప్పుడు దాని తర్వాత ఒక్కొక్క రోజు కొద్దిగా అలా తీసిన వ్లాగ్ పెడుతున్నాను, ర్యాండమ్ వ్లాగ్ అనుకోండి. సో అలా పెడుతున్నాను. ఇది వచ్చేసి ఇంకా శ్రావణ మాసం అయిపోయింది. సో ఆ నెక్స్ట్ డే అనమాట ఇది. సో ఆ రోజు ఏమంటే నాకు సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళాడుగా, ఇంకా టెడీ అబ్బి వాళ్ళు స్కూల్కి వెళ్ళున్నారు. ఇంకా నేను టెడీకి సర్ప్రైజ్ చేద్దాం అనేసి చికెన్ ½ కేజీ తెప్పించాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. దాన్ని తీసి ఇంకా వాటర్లో పెట్టాను, హాట్ వాటర్ వేసి. సో అన్నీ ఒలుచుకుంటూ ఉన్నాను. ఈసారి ఏమంటే కొంచెం కొత్తగా చేద్దాము అనేసి మింట్ చికెన్ చేస్తున్నాను, పుదీనా చికెన్. ఇంకా నేను శ్రావణ మాసం అయిపోయింది, ఇంకా ఈరోజు చికెన్ తినచ్చు ఏదో సంథింగ్ నేను వ్లాగ్లో షేర్ చేస్తే అప్పుడు చెప్పారు మీరు వినాయక చవితి వరకు తినద్దు ఆశ, అప్పటి వరకు అయితే మేమైతే తిన్నాము అసలు అనేసి. నేను అప్పటికే తినేస్తున్నాను ఆ వ్లాగ్లో పెట్టేసరికి. నేను ఇంకా దాని తర్వాత అయ్యో నేను ఫస్ట్ అనుకున్నాను అలాగే, ఎలాగో వినాయక చవితి ఒక 1 వీక్లో ఒక 3-4 డేస్లో వినాయక చవితి వచ్చేస్తుంది, శ్రావణ మాసం అయిపోయిన 3 డేస్కి అట్లా. సో ఎలాగో అయిపోతుంది వినాయక చవితి, ఎలాగో సాటర్డే వస్తుంది, సండే నుండి తిందాము అనేసి నేనే అనుకున్నాను మనసులో, నార్మల్గా అనుకున్నాను, క్యాజువల్గా నాకేం తెలియకుండానే అనుకున్నాను. కానీ మళ్ళీ ఏమంటే టెడ్డీ అయితే నేను ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ తింటానా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉండింది అనమాట పాపం టెడ్డీ నాతో. అంటే నేను తింటానంటే నేను ఇంకా చేస్తాను కదా నాన్ వెజ్ ఇంట్లో, సో అలా వెయిట్ చేస్తూ ఉండింది. ఇంకా హ్యాపీ మాత్రం ఎట్లా అంటే అమ్మ నువ్వు ఎలాగో ఇప్పుడు మానేసి ఉన్నావు కదమ్మా, ఇంకెప్పుడు తినొద్దమ్మా, నువ్వు మానేసే అమ్మా, మన ఇద్దరం తినొద్దమ్మా అంటానే ఉండింది అసలు. పాపం వాళ్ళు అలా అంటా ఉంటే నాకు కూడా తినబుద్ధి. నేను ఎలాగో వీక్లో 3 డేస్ తినను, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అంటూ. ఇంకేముంది మహా అంటే మండే, వెన్స్డే, ఇంకా ఫ్రైడే, సో సండే అనుకోండి. ఇంకా సండే ఒక్కటే తిందాము, ఈ మండే, వెన్స్డే, ఫ్రైడే తినొద్దు, ఓన్లీ సండేస్ తెచ్చుకొని తిందామా హ్యాపీ అనేసి అంటే ఓకే అమ్మా అనేసి అనింది అనమాట. సో హ్యాపీ కోసం అలా చేద్దాం అనిపించింది. టెడ్డీ ఒప్పుకుంటే కదా అశక నువ్వు గమ్ముగుండా అశక అలా వద్దా అశక అనేది స్టార్ట్ చేసింది. ఇంకా మళ్ళీ ఏమంటే సరేరా అయితే మండే, ఫ్రైడే వచ్చేసి హ్యాపీ కోసం తిన్నాను, వెన్స్డే, సండే నీ కోసం తింటాను నాన్ వెజ్ అని చెప్పేసి వాళ్ళిద్దరికి అలా మాట ఇచ్చాను. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు, ప్రెజెంట్ అయితే అలా మాట ఇచ్చున్నాను. ఇంకోటి ఏమంటే ఇన్ని రోజు నాన్ వెజ్ తినలేదు కదా, నాకేమి గబగబా చేసుకొని తినాలి అలా అన్నీ అసలు ఫీలింగే లేదనమాట. నాన్ వెజ్ తినాలి, టేస్ట్ చేయాలి అన్న అసలు గుర్తే రావట్లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే నాకు కొంచెం టెన్షన్గా ఉండింది, ఈ రోజులు తినలేదు కదా, ఇప్పుడు తింటే ఎలాగో ఉంటుందేమో అలా ఫీలింగ్తో ఉండింది అనమాట నాకంతా. ఇక్కడ రోజు చికెన్ చేస్తా ఉంటే నాకు హ్యాపీ గుర్తుకొస్తా ఉంది. హ్యాపీ ఏమంటుందో, వాడు వస్తే పాపం చూస్తే ఏమంటుందో అనిపిస్తానే ఉండింది. హ్యాపీ ఏమంటే యానిమల్ లవర్, దానివల్ల హ్యాపీ అసలు ఇష్టం ఉండదు తినడానికి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మటన్ షాప్కో, చికెన్ షాప్కో, ఫిష్ స్టాల్కో అట్లా వెళ్ళింది అనుకోండి, అక్కడ కట్ చేస్తారు కదా, అది చూసిందంటే ఆ రోజు సుదర్శన్ తీసుకెళ్ళాడంటే వాడిని ఇంకా తినదనమాట, మానేస్తుంది. వద్దమ్మా నాకు తినదు, నాకు వామిటింగ్ వచ్చినట్టుంది అట్లా అంటా ఉంటుంది పాపం. అట్లా చిన్నప్పుడు అట్లా అలవాటు, అందుకనేసి వాడిని తీసుకెళ్ళాడు సుదర్శన్, ఇంట్లోనే పెట్టేసి వెళ్తూ ఉంటాడు, వస్తాను అంటుంటే కూడా మళ్ళీ తినదు అనేసి. ఇంకా ఆ రోజు అన్నం చేసేసి రసం చేద్దాం, టొమాటో రసము, పుదీనా చికెన్ చేద్దాం అనేసి అనుకొని స్టార్ట్ చేసి. పుదీనా యాక్చువల్గా ఇంట్లో చాలా ఉంది, అది వాడిపోతుంది, తొందరగా వాడిపోతుంది. అది ఇంతకుముందు మంచిగా స్టోర్ చేసుకునేదాన్ని, ఒక 8 కంటైనర్లో టిష్యూ పేపర్స్ వేసి మరీ స్టోర్ చేసేదాన్ని. ఇప్పుడు అంత ఓపిక లేదు, వేసామా యూజ్ చేసామా మళ్ళీ పెట్టేసామా అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడిపోయింది, మళ్ళీ తీసేసాను కొద్దిగా. ఇంకా స్టార్ట్ చేసేసాను చికెన్ కర్రీ, మీతో కూడా షేర్ చేస్తాను, మీరు ట్రై చేయండి. నేను ఎక్కడ చూడలేదు, నా ఓన్గా చేస్తున్నాను, చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా చూసిన తర్వాత చేసి అది బాగా వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. అది మనం ఓన్గా ట్రై చేసామనుకోండి, అది ఆ హ్యాపీనెస్ ఇంకా బాగుంటుంది అసలు. అలాంటి హ్యాపీనెస్ అనమాట ఆ రోజు, అంత బాగా వచ్చింది. దాని తర్వాత చాలా రోజుల తర్వాత చేశాను, చాలా టేస్టీగా అనిపించింది కూడా. ఇంకా నార్మల్గా మనం మసాలాకు వేసుకుంటాం కదా, టొమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్, పచ్చిమిర్చి, కొత్తిమీర నార్మల్గా వేసుకుంటుంటాం. దానికి ఇప్పుడు నేను పుదీనా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. కోకోనట్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆ మిక్చర్ అంతా దీంట్లో వేసేసాను. దాని తర్వాత దీంట్లోనే మనం ధనియాల పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకొని ఇంకా పెరుగు కొద్దిగా ఒక 1/2 కప్ పెరుగు ఉంటే అది వేసుకున్నాను. ఇంకా పక్కన ఏమంటే నేను చికెన్ని సాల్ట్ తర్వాత పసుపు వేసి ఉడికించుకొని పెట్టుకున్నాను, వార్చి పెట్టుకున్నాను. ఇంకా దాన్ని దీంట్లో వేసేసుకున్నాను, అంతే. బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇంకా చికెన్ మసాలా ఆప్షనల్, ఇది యాడ్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. నేను ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి యాడ్ చేశాను. ఇంకొంచెం గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసేసాను. మనం షాప్కి వెళ్ళేసి ఫ్రెష్గా తెచ్చుకుంటాం ఈ చికెన్, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం కదా ఫ్రోజన్ చికెన్, అది దానికంటే మనం బయట తెచ్చుకున్న చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదే అంత టేస్టీగా వచ్చిందంటే అది ఇంకా ఎంత టేస్ట్ వస్తుందబ్బా అనేసి అనిపించింది. ఇంకా బర్న్ చేస్తారు కదా, అది ఇంకా బాగుంటుంది. చూసా కదా, నేను చాలా కొద్దిగా వేసుకున్నాను చికెన్ కర్రీ. ఫస్ట్ తిందాము, నచ్చితే బాగుంటే తినగలిగితే మళ్ళీ పెట్టుకుందాము అనుకున్నాను, అంతే. నేను ఇంకెంత పెట్టుకున్నాను అంతే తిన్నాను, మళ్ళీ తినలేదు. తిను ఫస్ట్ తిను, టేస్ట్.
బాగా కలుపురా దండి, కలుపు కర్రీ. సాల్ట్ సరిపోదేమో. టెడ్డా ఇలా విని ఎన్ని రోజులు అవుతా ఉంది రా. భలే బాగుంది కదా టెడ్డా, డిఫరెంట్గా చేసా టెడ్డా నీకోసమే. వాడు వస్తే ఏం చేయాలో రా ఆపోడు. నేను చెప్పాను కదా భలే ఉంది కర్రీ అనేసి, టెడ్డీ కూడా నచ్చేసింది. సాల్ట్ కారం అంతా కరెక్ట్గా ఉంది. నాకైతే అలా అనిపించింది, నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది ఎప్పుడు చేసుకున్నా సాల్ట్. టెడ్డీకి సుదర్శన్ తక్కువ అనిపిస్తూ ఉంటాను, కానీ టెడ్డీ కూడా ఆ రోజు సాల్ట్ కరెక్ట్గా ఉంది అని చెప్పింది. హ్యాపీకి ఏం చేయాలబ్బా అనిపిస్తూ ఉండింది. రసం ఉంది కదా, ఆమ్లెట్ వేసి ఇచ్చేద్దాము, లేకపోతే చికెనే కొంచెం మోటివేట్ చేద్దాం, వాడికి తింటాడులే ఏం కాదు అనేసి అనిపించింది. టెడ్డీని ఫస్ట్ తీసుకొచ్చేసాను. హ్యాపీని ఏమంటే 4కి వెళ్ళి తీసుకురావాలి, జిమ్నాస్టిక్ క్లాస్ ఉంటుంది వాడికి, అందుకనేసి చికెన్ తింటా అనేది పాపం నచ్చింది హ్యాపీకి కూడా. అదేమంటే చికెన్ ఫ్లేవర్ తక్కువగా ఉంది, పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉంది కాబట్టి అది చికెన్ కర్రీ అన్నాగా అంత ఫీల్ రాదు, అది చికెన్ పీస్ నవ్వులితే తప్ప. ఇంకా సుదర్శన్ ఫోన్ చేశాడు, బుజ్జి నేను వచ్చేస్తున్నాను ట్రాఫిక్ ఎక్కువ ఉంది. బాబా నా డ్రెస్ ఏం బాబా చాలా తక్కువ సౌండ్ పెట్టుకున్నావు. సాంగ్ ఎక్కువ, నేను వస్తానన్నా. ఆ సాంగ్ ఎక్కువైనట్టుంది బుజ్జు సౌండ్. ఏంటో కొన్నిసార్లు హస్బెండ్ మాటలు ఎలా ఉంటాయంటే అబ్బా మన కోసమే మాట్లాడినట్టు అనిపిస్తాయి, ఇంతలో ఏమంటే వేరేగా మాట్లాడేస్తారు. అది కొంతసేపు అయినా అలానే మాట్లాడచ్చు, అవును బుజ్జు నీ కోసం పెట్టుకున్నాను అంటే ఏమైనా పోతుందా. ఇంతకు మేము ఎక్కడ బయలుదేరామో చెప్పలేదు కదా. సుదర్శన్ ఫోన్ చేసి శనివారం సరిపోయింది శనివారం. సో ఆ మూవీకి ఎప్పుడు నుండి వెళ్దామని, అది రిలీజ్ అయినప్పటి నుండి బాగుందంట అనుకుంటూ, కానీ కుదరలేదు, వెళ్ళలేదు. అంటే ఎప్పటి నుండో అంటే ఊరు నుండి వచ్చిన తర్వాతే అనుకున్నాంలేండి. సో కుదరలేదు, సర్లే అని గమ్ముగా అయిపోయాం. సడన్గా సుదర్శన్ ఆఫీస్లో కూడా బాగుంది అని చెప్పారంట. ఇంకా ఆఫీస్లో టికెట్స్ చూసారంట. చూసేసరికి మాకు దగ్గరగా ఉన్న మాల్, పార్క్ స్క్వేర్ మాల్ ఒకటి ఉంది, సో అక్కడ ఉన్నాయి అన్నట్టుగా చూసారంట. సరే ఫోన్ చేశాడు, ఇలా బుక్ చేసేస్తున్నాం బుజ్జు, ఓకే కదా వెళ్దాం కదా అనేసి. ఇంకా టెడ్డీ యాపింగ్ కూడా అడిగాను వాళ్ళకి ఏమైనా హోంవర్క్స్ ఉన్నాయా ఏంటి అనేసి, ఏం లేవు అని చెప్పారు. ఇంకా ట్యూషన్ టీచర్స్ని వద్దని చెప్పేసి ఇంకా అలా మూవీకి బయలుదేరాము. బెంగళూరులో రోజుకి ఎంత ట్రాఫిక్ అయిపోతా ఉందో, అన్ని ఫ్లైఓవర్స్ కడుతున్నారు అయినా కానీ ఎంత ట్రాఫిక్ అవుతా ఉందో. మా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళి రావాలంటే ఇంతకుముందు 1 hour పట్టేది, ఇప్పుడు 1.5 hours పడుతూ ఉంది. ఇంకా అది ఎన్ని hours పక్కన పెడితే అసలు ఓపిక ఉండదు, నశించిపోతాం మనము, అట్లా అయిపోతుంది, చాలా టైర్డ్ అయిపోతాము. ఇంకా హీరో నాని మూవీస్ చాలా బాగుంటాయి కదా, న్యాచురల్గా ఉంటాయి, చూడాలి అనిపిస్తూ ఉంటాయి. సో అందుకని నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండింది, వెళ్ళి చూద్దామని. ఇంకా హీరోయిన్ కూడా కూల్గా బాగుందనమాట, అందుకే చూడాలనిపించింది. మెయిన్గా ఎందుకు అనిపించింది అంటే బిగ్ బాస్ ట్రైలర్ ఏదో చూస్తున్నాం ఫస్ట్ టెడ్డీ బర్త్డే రోజు, సో దాంట్లో ఈ మూవీ కనిపించింది. అలా తెలిసిందనమాట, మూవీ ఉంది కొత్తగా రిలీజ్ అయింది చూడాలి అన్నట్టుగా. సో అది చూసి వెళ్ళాము. అది చూసి సుదర్శన్ అడిగితే వెళ్దాం అనుకుని కుదరక మళ్ళీ సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళి వచ్చే రోజు తీసుకెళ్ళారు ఇట్లా టికెట్స్ బుక్ చేసి. మూవీకి వెళ్ళామంటే అది ఎలాంటి సినిమా అయినా కావనివ్వండి, అదేమంటే పాప్కార్న్ తీసుకున్నామా, పెద్ద బకెట్ పాప్కార్న్ తీసుకొస్తారు మా సుదర్శన్, దాంతోపాటు ఏదో ఒక డ్రింక్ తీసుకొస్తాడు, సాఫ్ట్ డ్రింక్. సో బాగుంటుంది, పాప్కార్న్ తింటా చూద్దాం అనేసి. అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ థియేటర్స్లో పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఒక్కొక్కసారి అన్లిమిటెడ్ ఉంటుంది, అప్పుడు ఇంకా హ్యాపీ. పెప్సీ, మౌంటైన్ డ్యూ అవి తెస్తారు మా సుదర్శన్. కాకపోతే నేను ఈ మధ్య అవి తాగట్లేదు, ఏమంటే తాగితే నాకు మళ్ళీ మైగ్రేన్ వస్తుంది అనేసి. కాకపోతే నేను హ్యాపీ కిందకి వెళ్ళి ఒకటి తెచ్చుకున్నాం. సో ఇది అన్నమాట, కోల్డ్ కాఫీ తెచ్చుకున్నాను. ఇది కూడా తాగకూడదు, తాగినాగానే వస్తుంది నాకు మైగ్రేన్, కాకపోతే ఎందుకు ఆ రోజు తాగాలి అనిపించి ఇంకా తెచ్చుకున్నాను. టెడ్డీ హ్యాపీకి కేక్స్ కొని ఇచ్చాను అంతే. ఇంకా మూవీ అయిపోయింది. మూవీ అంతా బాగుంది, కాకపోతే ఎంత సౌండ్గా ఉండిందో, అంత ఫైటింగ్సే ఉన్నాయి మూవీ అంతా. అంటే నేను ఏదైనా మంచి స్టోరీ ఉంటుంది, స్టోరీ ఉంది కానీ ఎక్కువ ఫైటింగ్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీ అనమాట. నాకు మరీ అంత యాక్షన్ మూవీ ఇష్టం ఉండదు. ఇంక ఇది వచ్చి September 5th టీచర్స్ డే రోజు అనమాట. ఇది టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమంటే స్నాక్స్ తీసుకెళ్ళాలంట ఆ రోజు, వాళ్ళకి హాఫ్ డే స్కూల్. సో నేను ఇంట్లో ఏమైనా చేసిస్తాను అవి తీసుకెళ్ళాలంటే, లేదంట వీళ్ళకి ఇష్టమైనవి తీసుకురమ్మనిందంట వాళ్ళ మ్యామ్, అందుకనేసి అన్ని సుదర్శన్ పెట్టు దీంట్లో బెడ్ సైడ్ పెట్టు. దీంట్లోనే చూసుకోరా, ఎక్కడ గ్లాసులు, స్పూన్, ఫోర్కు, చాక్లెట్స్ మూలు పెట్టాను, ప్లేట్, ప్లెయిన్ కేక్, లేస్. బాబా నేను పెడతాది ఉండు అక్కడ పెట్టద్దు, ఇక్కడ పెట్టద్దు, తడిచిపోతుంది. ఇది చచ్చిపోతుంది.
వెనకాల పెడదాం వెనకాల వెనకాల అట్లా పెట్టేయండి. కానీ రఫ్ నోట్ ఉంది బాబా. రఫ్ నోట్ పెట్టాలి. ఈ నోట్స్ అవసరం లేదు. 2 వద్దు తీసుకెళ్తావా? నాన్న, 1 చాలు, 1 చాలు. బీకా కూడా 1 తీసుకెళ్ళొద్దా? అంతేనా? వాడు తీసుకెళ్ళాలి. తీసుకుని అమ్మకది లీచియా పేపర్ బోటా అక్కడ చూడు. పెట్టుకునేసావా అది? అక్కడ చూడు బాబా. వెరీ గుడ్. ఆ రోజు అన్నం వండిందనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అది తినేసి బయలుదేరుతున్నారు. అయ్యా చింపేస్తున్నావురా అది. అదే లాస్ట్ టైంలో పెట్టా హ్యాపీ. లాస్ట్ దాంట్లో పెట్టాలి. ఇదిగో ఇక్కడ టెడా నువ్వు నీకు పట్టిందిరా వాటర్ బాటిల్. నా వాచ్ ఇట్స్ రండి వెళ్దామండి. అవసరం లేదు కదా. ఇటువంటి ఇప్పుడు అవుతాను. బాక్స్ పెట్టుకోవాలా? ఎందుకు వాడిది? పెన్సిల్ ఎరేజర్ కావాలా? నీదా అది? ఏమిరా నువ్వు హ్యాపీ? ఏం చేస్తావు స్కూల్లో పెన్సిల్ లేకుండా? పాపా నువ్వు తీసుకుంటావు. బాగా హ్యాపీ ఇట్రా. సరే నా హ్యాపీ అన్నీ తినేసేయి, అన్నీ తాగేసేయి షేర్ చేసుకుంటూ. షూ వేసుకోవాలా వాడు ఇంకా? నీకు నువ్వు వేసుకోవాలి. హ్యాపీ ఇది ఇచ్చుకోండి. హ్యాపీ యాపిల్సా? నాప్కిన్సా? ఎందుకు ఉంది వాడి దగ్గర? ఓ టిష్యూ పేపర్సా? తీసుకోరా, టిష్యూస్ పెట్టుకోనన్నా. పెట్టుకునేదాన్ని. అక్కడ పెట్టుకోవడానికి కాదు, తుడుచుకోవడానికి. అవి మరీ టైట్గా ఉంది. బాయ్ బాయ్. అబ్బా వీళ్ళకి ఇలా హాఫ్ డే స్కూల్స్ పక్కన పెడితే టీచర్స్ ఏమైనా తీసుకురమ్మంటారే, ఎంత ఇష్టంగా ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారో. అంత హడావుడి చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా వాళ్ళు అలా వెళ్ళినట్టే ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేస్తారు కదా ఆ రోజు. అందుకే రెడీ అయ్యాను మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఇంకా ఎలాగో రెడీ అయ్యాను కదా అన్నట్టుగా మీకు ఈ డ్రెస్ చూపిస్తున్నాను. నేను తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒక టాప్ వేసుకున్నాను కదా, ఒక కుర్తీ. సో దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను, నాకు నచ్చి. ఇది బ్లాక్ అనుకున్నాను, యాక్చువల్గా బ్లాక్ కాదు, స్నఫ్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్. ఇంకా వీటికి సైడ్ పాకెట్స్ కూడా ఉంటాయి, నాకు భలే నచ్చాయి అనమాట. ఇవే వేసుకోవాలి అనిపిస్తుంది ఈ మధ్య నాకు. ఆ రోజు నేను మునక్కాయ కర్రీ చేశాను. ఎప్పుడు సాంబార్ చేస్తూనే ఉంటాం కదా అనేసి కర్రీ, ఇంకా దానికి ఆమ్లెట్లు వేసి ఇచ్చేస్తే తినేస్తారు అనేసి చేశాను. ఇంకా నాకు ఏదైనా వెజిటేబుల్స్తో ఏదైనా నేను ఎప్పుడు చేయని రెసిపీ ఏదైనా షేర్ చేయరా కామెంట్స్లో? అలాంటి ఏదైనా చేస్తాను. చాలా ఉంటాయి వెజిటేబుల్స్ రెసిపీస్, కానీ ఎందుకో నేను ఏమి చేయను. ఎప్పుడు చేసినవే చేస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను మీకు. ఇంకా నేను ఏ చేసినా పాపం వీళ్ళకి నచ్చుతూ ఉంటాయి. సో అంతే. మా సుదర్శన్ చికెన్ పెట్టలేదుగా, ఇంకా రోజు వెయిట్ చేసి పెట్టాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.